నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. నేను మ్యాషో కంపెనీ సర్వీస్ ఇంజనీర్ని. ఇది మనకు వచ్చేసి ఎస్పీ ప్లాంటర్ అంటామండి. వాక్యూమ్తో నడుస్తుంది. ఇది పీటీఓ రన్ అయినప్పుడు ఇక్కడ ముందు ట్రాక్టర్ తొలగిస్తాము. దీనికి ఇక్కడ మేము ముందు ట్రాక్టర్ తొలగిస్తాము. ట్రాక్టర్ తొలగించిన తర్వాత పీటీఓ ఆపరేటెడ్ మిషన్ ఇది. పీటీఓ ద్వారా ఈ బ్లోయర్ తిరుగుతూ ఉంటుంది. ఈ బ్లోయర్ తిరిగినప్పుడు వాక్యూమ్ జనరేట్ అవుతుంది. ఆ వాక్యూమ్ జనరేట్ అయిన వాక్యూమ్ ఏదైతే ఉందో ఈ పైపుల ద్వారా ఈ సీడింగ్ యూనిట్ లోకి వస్తుంది. ఈ సీడింగ్ యూనిట్ లో ఇలాంటి డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ ఏం చేస్తుందంటే ఏదైతే సీడ్ మనం వేయాలనుకుంటున్నామో ఆ సీడ్ ని సక్ చేసుకుంటుంది. సక్ చేసుకొని ఈ వీల్ ఉంది కదండి, ఈ వీల్ ముందుకెళ్తా ఉంటది. ముందుకెళ్తా ఉంటే ఈ డ్రైవ్ రన్ అవుతా ఉంటది, ఈ సీడ్ కూడా రన్ అవుతా ఉంటది, డిస్క్ కూడా రన్ అవుతా ఉంటది. దానివల్ల ఏమైతే దీంట్లో ఉన్న సీడ్ ప్లాంటింగ్ అవుతా ఉంటది. కింద మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ప్లాంటింగ్ అవుతా ఉంటది. సీడ్ వచ్చేసి ఇక్కడ నుంచి కింద పడతా ఉంటది. తర్వాత ఈ వీల్ వచ్చేసి డెప్త్ అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే నేలలో పడే మొక్క విత్తనం పడుతుంది కదా, ఆ విత్తనము ఎంత డెప్త్ లో వేసుకోవాలని ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి 4 rows ఉంటుంది దీనిలో. దీంట్లో సీడ్ యూనిట్ అంటాము, సీడ్ హప్పర్ అంటాము. దీంట్లో సీడ్ పోస్తాం, ఓకేనా. తర్వాత దీంట్లో ఎట్లా ఉంటుందంటే సీడ్ ప్లస్ ఫర్టిలైజర్ వస్తుంది ఒకటేసారి. ఇవి ఫర్టిలైజర్ బాక్సెస్. ఈ రెండిట్లో ఫర్టిలైజర్ పోస్తాము. ఏదైతే 4 లైన్లు మనం విత్తనం వేస్తున్నామో ఆ 4 లైన్లకి కూడా ఫర్టిలైజర్ సమానంగా వస్తూ ఉంటది. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత దీంట్లో ఇంకొకటి ఇక్కడ రండి. మనకు ఈ యూనిట్ ద్వారా అంటే ఇక్కడ డైమెన్షన్స్ ఉంటాయి. మనం ఏదైతే సీడ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్న డిస్క్ ని బట్టి, మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో 26 సీడ్ డిస్క్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎంత డైమెన్షన్ కావాలో, అంటే లెంత్ సీడ్ టు సీడ్ ఎంత డిస్టెన్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫెర్టిలైజర్ అడ్జస్ట్మెంట్, ఇది ఎంత డిశ్చార్జ్ కావాలనేది మనం ఫీల్డ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎకరాకి ఫర్ ఎగ్జాంపుల్ 20 kgs వేయాలనుకుంటారా, 50 kgs, 100 kgs, దాన్ని బట్టి మనం ఫర్టిలైజర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి మాన్యువల్ మార్కర్స్. వేరే దేంట్లో కూడా హైడ్రాలిక్ మార్కర్స్ ఉంటాయి. మన దాంట్లో అయితే మాన్యువల్ మార్కర్స్ ఉంటాయి. ఇది ఈజీ టు లిఫ్ట్ అండ్ డ్రాప్. ఈజీగా మనం ఒకసారి పైకి లేగానే లేచిపోతుంది, ఆపోజిట్ సైడ్ కింద పడిపోతుంది. మనకి వేరే దాంట్లో డ్రైవ్ వచ్చేసి సీడింగ్ డ్రైవ్ చైన్ ఉంటది. దీంట్లో అయితే మాత్రం షాఫ్ట్ వస్తుంది. ఈ షాఫ్ట్ ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది వద్దనుకున్నారు, మీకు 3 లైన్లు కావాలనుకుంటే దీన్ని డిసెంగేజ్ చేసామనుకోండి, ఇక్కడ ఆగిపోతుంది. ఈ రో ఏదైతే ఉందో ఇది విత్తనం రాదు. తర్వాత దీన్ని మనము హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైకి వేసుకోవాలన్నా కొంచెం కిందికి డెప్త్ అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ డెప్త్ 2 types ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా చెప్పాను కదా, టైర్ కదా, ఇక్కడ కూడా డెప్త్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో 50 above ట్రాక్టర్ అయితే కావాలండి. మామూలుగా 40 HP 35 HP పనిచేయదు. 50 above, 50 కానీ 55, 60, 75 HP అలా యూజ్ అవుతుంది. వచ్చేసి మనము పత్తి విత్తనాలు, మొక్కజొన్న మరియు వేరుశెనగలు, తర్వాత సోయాబీన్, లేడీ ఫింగర్, ఇవన్నీ కూడా విత్తుకోవచ్చు అండి. అది ఎందుకు అంటే విత్తుకునేటప్పుడు ఎలా అంటే ఈ డిస్క్ ఉంటుంది కదా, మేము స్పేర్ ఇస్తాము. విత్తనాన్ని బట్టి ఇది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ వేసామనుకోండి, కాటన్ దీంట్లో 20% బయటికి వెళ్ళాలి ఈ హోల్లో నుంచి. అలా సీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ విత్తనం వేసుకుంటామో ఫస్ట్ విత్తనం సెలెక్ట్ చేసుకొని విత్తనం నుంచి ఈ డిస్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్. తర్వాత మామూలుగా మనం ట్రాక్టర్ కనెక్ట్ చేసుకొని నడిపిస్తూ ఉంటాం. ఒక ఎకరంలో వచ్చేసి ఒక ఎకరం వేయడానికి 45 minutes పడుతుందండి. లో మెయింటెనెన్స్, ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. కేవలం ఈ డ్రైవ్ వచ్చేది వీల్ ద్వారానే డ్రైవ్ వస్తుంది. ఎలాంటి హెవీ మెకానిజం ఉండదు, సింపుల్ మెకానిజం. ఓకే, థ్యాంక్ యూ.